మొత్తం లోడ్ అయిపోయింది సార్. అది ఫస్ట్ పాయింట్ సార్. మనం చూసింది సెకండ్ పాయింట్. కొన్ని ఇంకా కొన్ని చోట్ల నుంచి వేరే వేరే రూట్ నుంచి ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. ఎలా పనిచేస్తుంది? వాయిస్ రికార్డ్ చేస్తామా? ఛార్జింగ్ లేనట్టుంది. ఇది మీరు వాడతారా? చేసేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది మనకు. ఇంకా ఎంత ఇప్పుడు 45 కిలోమీటర్ ఇంకా 36 ఇంకా पद्मा क्या చెరువు దాటిన తర్వాత మనకు చెప్పినారు కాబట్టి వాళ్ళు రారు సార్. అది దేవస్థానమే ಒಂದು ನಂಬರ್ ಎಲ್ಲರೂ ಬಂದರು ಬಂದರು 4 ಕಿಲೋಮೀಟರ್ ಬರುತ್ತೆ. వెళ్దామా వీరభద్ర స్వామి? ఈరోజు 7th ఫిబ్రవరి నుంచి ఇక్కడ ఫారెస్ట్ నుంచి ఈ దారిని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అవి అన్నీ ఉన్నాయి. ఫ్రమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్ఓపి అండ్ ఏరియా డొమినేషన్ పార్టీస్ యాజ్ వెల్ పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. సో అది చూసుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న షార్ట్ కమింగ్స్ ఉంటే అది కూడా అందరితో మాట్లాడి అందరు ఆఫీసర్స్తో మాట్లాడి ఇప్పటి వరకు ఒక 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో అవి అన్ని షార్ట్ కమింగ్స్ కూడా ఈసారి మేము చూసుకొని అన్నీ మంచిగా చేస్తాము. అండ్ by the grace of Lord Shiva everything will go well. Thank you. ప్రధానంగా వాటర్ సమస్య సార్. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అలో చేయట్లేదు, అవేర్నెస్ అనేది లేదు సార్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్ ముందుకెళ్ళే ఎక్కడ వాటర్ దొరకదు. చేస్తున్నారు 2 లీటర్ పైన వాటర్ బాటిల్ చేస్తున్నారు. క్యారింగ్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది సార్. 2 లీటర్ వాటర్ బాటిల్ అంటే ఇక్కడ నుంచి వీళ్ళకి క్యారీ చేయడానికి క్యారీ కూడా చేస్తున్నారు. అండ్ మధ్యలో అది వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది. వాటర్ అంటే ఎప్పుడు లేదు సార్, ఇప్పుడే ఈ సంవత్సరం ఇట్లా పెట్టారు. అంటే భక్తులకి ఇంకా తెలియదు సార్, ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. భక్తులకి కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు దారిలో చాలామంది వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు. ఈసారి పేపర్ ప్లేట్స్ కూడా అలౌ చేయడం జరిగింది. సో అన్నీ లాస్ట్ టైం ఏమేమి షార్ట్ కమింగ్స్ అయినాయి అవి అన్నీ చూసుకొని కోఆర్డినేషన్ అందరు డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్, రెవెన్యూ, హెల్త్ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈఓ అందరూ. సో వీఆర్ డూయింగ్ మచ్ బెటర్. అండ్ లాస్ట్ టైం కూడా బాగానే అయింది. ఈసారి కూడా ఇట్ విల్ గో వెల్ ఓన్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ.